వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం ఈ జన్మలైన వీడని బంధం మనదిలే రీనైన కాంతి పంచు చంద్రం నీవులే శిశిరం వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. ఎక్కడికి సార్? ఆఫీస్ కి మేడం. ఆఫీస్ కా? ఆఫీస్ లేదు గీఫీస్ లేదు కానీ ఉండాలంతే. వాట్ ఈస్ దిస్ మాన్సీ? వెయిట్ కదా, ఆఫీస్ కి లేట్ అవుతుందంటే ఏంటిది? హా, ఇప్పుడు మీరంత అర్జెంట్ గా ఆఫీస్ కి వెళ్ళి ఏం చేయాలంట? ఏం చేయాలా? బాగుంది మాన్సీ, నేను ఖాళీగా ఉంటేనేమో ఆఫీస్ కి వెళ్ళవా అని గొడవ చేస్తావు. అందుకే దాదా నాకు ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అప్పగించారు. ఇప్పుడేమో ఆఫీస్ కి ఎందుకు అంటున్నావు? ఆర్ యు క్రేజీ? అవును, నేనే వెళ్ళమన్నాను, ఇప్పుడు నేనే వద్దంటున్నాను. ఏ, నేను చెప్పిన మాట వినవా? వింటానులే గాని అసలు ఆఫీస్ కి ఎందుకు వద్దంటున్నావు? ఎందుకంటే మనిద్దరం అను ఇంటికి వెళ్తున్నాం కాబట్టి. అను ఇంటికా? దేనికి మాన్సీ? అప్పుడే మర్చిపోయావా? నువ్వు నాకు లవ్ కప్ ప్రెజెంట్ చేసిన రోజు డిస్కస్ చేసుకున్నాం కదా. అను ఇంటికి వెళ్లి తనతో పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి తన మనసులో ఏముందో తెలుసుకుంటానని చెప్పాను కదా. యా, రైట్. బ్రో ఇలా మనసులో ఉన్నది అనుయేని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. నిజమా? ఎలా? అను కనిపించకుండా పోయిన రోజు బ్రో ఇలా ఫీలింగ్స్ చూసి సగం అర్థమైపోయింది. మిగిలిన సగం డౌట్ నిన్నటితో క్లారిఫై అయిపోయింది. ఎలానో అది చెప్పు మాన్స్టర్. నిన్న మనందరం టెంపుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? బ్రో ఇలా ఇల్లంతా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి అనుని స్పెషల్ గా ఇంటికి ఇన్వైట్ చేశారు. అండ్ వాళ్ళిద్దరూ స్వీట్ మూమెంట్స్ ని స్పెండ్ చేశారని కూడా తెలిసిపోయింది. వాట్? దాదా అను కోసం డెకరేట్ చేయించారా? ఇంటికి ఇన్వైట్ చేశారా? రియలీ వండర్. అవును, నువ్వు మాతో పాటే ఉన్నావు కదా, ఇదంతా నీకెలా తెలుసు? బికాస్ ఐఎమ్ సో స్మార్ట్. ఇప్పుడు నాకెలా తెలిసిందన్నది ఇంపార్టెంట్ కాదు. వెంటనే మనం అను వాళ్ళ ఇంటికెళ్ళి దాదా తరపున మాట్లాడి పెళ్లి విషయాన్ని ఫార్వర్డ్ చేయాలి. ఇవన్నీ మనం చేయడం ఏంటి మాన్సీ? యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద హోమ్ గా అమ్మ కదా చేయాలి. మామల్లా లీడ్ తీసుకుంటే ఇంకా మన క్రెడిట్ ఏముంటుంది? పైగా బ్రో ఇల్లా స్టెప్ తీసుకుంటారులే అని వెయిట్ చేయడానికి ఇప్పటికి చాలా లేట్ చేశారు. మనం కూడా మామూలులాగా పేషెన్సీతో వెయిట్ చేస్తే బ్రో ఇలా పెళ్లి పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. ఆఫ్ కోర్స్ యూర్ రైట్.
బట్ ఇలాంటి విషయాల్లో మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు కదా మాన్సి. ఇప్పుడు అవుదాం. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. బ్రూయిల్లా హ్యాపీనెస్ అనుతోనే అని తెలిసిపోయింది కాబట్టి తన హ్యాపీనెస్ ని లైఫ్ లాంగ్ తనతోనే ఉండేలా ఫిక్స్ చేసేద్దాం. అప్పుడే బ్రోయిల్ల విషయంలో నేను చేసిన మిస్టేక్స్ నుంచి గిల్టీ ఫ్రీ అయిపోతాను. జస్ట్ సపోర్ట్ మీ డియర్, ప్లీజ్ డియర్. కమ్ ఆన్ మాన్సి, నువ్వు ఇంతలా అడగాల? అలాగే చేద్దాం. కానీ దాదాకి మామ్కి చెప్పకుండా వెళ్తే ఏ ప్రాబ్లం రాదు కదా. నథింగ్ డియర్. మనం వెళ్ళి ఇప్పుడు అను పేరెంట్స్ తో మాట్లాడి అన్ని సెట్ చేసేద్దాం. బ్రోయిల్లా ఎలాగైతే ఇన్ని రోజులు సస్పెన్స్ మెయింటైన్ చేశారో మనం కూడా అలాగే సస్పెన్స్ లో ఉంచి సడన్ గా సర్ప్రైజ్ చేద్దాం. ఏమంటా? సౌండ్స్ గుడ్ మాన్సి. ఇంకెందుకు లేట్, చలో చలో. దేవుడా, నాన్నతో నా ప్రేమ గురించి చెప్పే ధైర్యం ఇవ్వు. నీ మీదే భారం వేసి చెప్పేస్తాను. అంతా నువ్వే చూసుకోవాలి. బుజ్జమ్మా, పూజకన్నీ రెడీ చేసావమ్మా? చేశాను నాన్న. మీరు పూజ చేసుకోండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. అలాగే బుజ్జమ్మా. అను, నాన్న చాలా ఫ్రెష్ మూడ్ లో ఉన్నాడు. వెంటనే వెళ్ళి నీ లవ్ గురించి చెప్పే. ఇదే మంచి టైం. నాన్న, ఏంటమ్మా? టిఫిన్ అయిపోయింది, టీ తీసుకుని వచ్చేదా? అదేంటమ్మా, టిఫిన్ తిన్నాక కదా టీ తాగుతాను. కదా, అదే నాన్న, టిఫిన్ తీసుకుని రానా? ముందు క్యారేజీలు కూడా కట్టేయమ్మా, తర్వాత ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. అలాగే నాన్న. విషయం చెప్పకుండా టీలు టిఫిన్ లోని నుసుముతా వింటాను. కూల్ గా మాట్లాడు. నాన్న, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అంటే అదే అడగడం కాదు, చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? అది అది అదేనన్నా, అమ్మ ఎప్పుడొస్తుందో ఏంటో చెప్పిందా? అదే, వెళ్ళక పుట్టింటికి వెళ్ళింది కదమ్మా. తీరిగ్గా ముచ్చట్లన్నీ తీర్చుకున్నాక వస్తుందిలే. రేపు నీకు పెళ్ళయ్యి నువ్వు కూడా ఇలాగే పుట్టింటికి వచ్చాక అలాగే ఉంటుందమ్మా. ఓ పట్టాన వదిలి వెళ్ళబుద్ధి కాదు. అనవసరమైన వాటి గురించి గ్యాప్ లేకుండా గలగలగలా మాట్లాడేస్తావు. అవసరమైన విషయాల దగ్గరకు వచ్చేసరికి అను, ఇప్పటికీ మించిపోయింది లేదు. వెళ్ళి చెప్పేవే. దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఓ రోజు తగ్గిందంటారు, ఇంకో రోజు అమాంతం పెరిగిందంటారు. ఏంటో. ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని యువతి ఆత్మహత్య. చీ 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 చీ. అసలు ఈ కాలం పిల్లలకి దేన్ని సీరియస్ గా తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదో అర్థం కాకుండా పోయింది. ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న వచ్చిన వాడి కోసం ప్రాణాలు తీసుకుంటారా? ఇన్నేళ్లు పెంచిన తల్లిదండ్రులను శోభ పెట్టడం ఎంతవరకు సబబు?
ప్రేమించాను అనగానే ఒప్పేసుకోవడానికి అదేమైనా ఒకరోజు 2 రోజులతో పోయే వ్యవహారమా? చేతనైతే ఒప్పించుకోవాలి, వద్దంటే మన మంచి కోసమే కదా అని ఆలోచించుకోవాలి. ప్రేమ పేరుతో నయవంచన. ఇదిగో మెచ్యూరిటీ లేని ప్రేమలన్నీ ఇలాగే ఏడుస్తాయి. ఇలాంటి మోసాలకు గురైతే గాని తల్లిదండ్రుల విలువ తెలిసి రాదమ్మా. ఆకర్షణకి ప్రేమకి తేడా తెలియకపోతే ఎట్లా? అక్కడేమో ఇంట్లో చెప్పి ఒప్పించుకోలేక తప్పు చేసింది, ఇక్కడేమో ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టి తప్పు చేసింది. మంచి చెడు పెద్దవాళ్ళతో చెప్తేనే కదా సరైన సలహా ఇచ్చేది. ఇవన్నీ చదివి బుర్రపాడు చేసుకోవడం దేనికిలే. వివాహ బంధం. ఇందులో మన బుజ్జమ్మకి సెట్ అయ్యే సంబంధం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. ఎన్ఆర్ఐ సంబంధం, 15 కోట్ల ఆస్తి. ఆస్తి అంతస్తు ఎవడికి కావాలి? మన బుజ్జమ్మని ప్రేమగా చూసుకునేవాడు కావాలి. ఇలా డాలర్ల వెనక పరిగెట్టేవాళ్ళు మనకెందుకు? ఏంటో ఒక్కటి కూడా మంచిగా అనిపించట్లేదే. ఏదేమైనా భయపడకుండా నాన్నతో ఈ విషయం చెప్పేయాలి. నాన్న, రా బుజ్జమ్మా, నీకోసమే సంబంధాలు చూస్తున్నా. నాన్న మీతో ఒక విషయం. ఏంటో చెప్పమ్మా. నాన్న ముందు టిఫిన్ తీసుకొస్తాను. నాన్న బుజ్జమ్మా, టిఫిన్ తర్వాత. ముందు నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కదమ్మా, అదేంటో చెప్పు బుజ్జమ్మా. అది నేను ఏంటమ్మా, నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? నాన్న అది నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అది ఇది అని నీళ్లు నవ్వుతావేంటమ్మా? నువ్వేం చెప్పదలుచుకున్నావో అది చెప్పు, విని నేను తరిస్తాను. చూడమ్మా రజని, నీకు మీ అన్నయ్యకి కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదా? ఇలా ఇతరుల విషయాల్లోకి ఇళ్లలోకి దూసుకొచ్చేస్తుంటారా? నేనేం ఊరికే రాలేదు బావుగారు. మీ అమ్మాయి చేసిన గొప్ప కార్యం గురించి తను చెప్పలేకపోతే నేనే చెప్పాలని వచ్చాను. మా అమ్మాయి గురించి నువ్వు చెప్పడం ఏంటి? మా విషయాలు ఏమన్నా ఉంటే మేం చూసుకుంటాం. చూసుకుంటారు, ఎందుకు చూసుకోరు? ఎవరిది వాళ్ళు కప్పిపుచ్చుకోవాలిగా. సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం మాకేంటమ్మా? మీకు కాకపోతే మీ అమ్మాయికి. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? అబ్బచ్చా, నాకేం తెలీదనుకోకమ్మా. బుజ్జమ్మా, ఆవిడ దేని గురించి మాట్లాడుతోంది? నాకేం అర్థం కావటం లేదు నాన్న. నేను అర్థమయ్యేలా చెప్తానుగా. మీ కూతురు నిన్న రజని, ఎంత చిన్న విషయానికి ఎంత గొడవ ఎందుకు చెప్పు? చిన్న విషయమా? చిన్న విషయమే, కాకపోతే మరేంటి? అబ్బబ్బా, అది ఏలే సుబ్బు గారు, నిన్న రాత్రి మీ అను, మా రమ్య, సంపత్తులు ముగ్గురు కలిసి మేడ మీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారంట.
ఇలా అయితే రమ్య చదువు పాడవుతుందని మా రజని భయం అంతే. ఏంటమ్మా రజని, పిల్లలు అన్నాక కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుంటారు. ఆ మాత్రం దానికే ఇలా వీరంగం చేయాలా? అది కాదన్నయ్య. అది లేదు ఇది లేదమ్మా. అవతల మంచినీళ్ళు వస్తున్నాయి, ఆలస్యం అయితే మళ్ళీ మన వంతు పోతుంది. పద 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 పద. అమ్మా అను, మీ వంతు కూడా నేనే పట్టిస్తాను. బిందులు ఇవ్వమ్మా. అవసరం లేదు, మా సంగతి మేము చూసుకోగలం. తమ దయచేయండి. పదమ్మా పదమ్మా రజని, పద 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 పద. ఈ రఘుపతికి మనతో ఏదో పని పడ్డట్టుందమ్మా, అందుకే ఈ నాటకాలన్నీ. బుజ్జమ్మా, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. రమ్య సంపతులు నీతో స్నేహంగా ఉండటం వాళ్ళకి నచ్చదని మనకు తెలుసు కదా. సరే నాన్న. అవును, నువ్వు ఇందాక నాతో ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటమ్మా అది? అది అది ఏం లేదు నాన్న. ఇవాళ కూడా ఆఫీస్లో లేట్ అవ్వచ్చు. ముందుగానే మీకు ఒక మాట చెప్దామని. అది కూడా మీటింగ్ ఉంటేనే నాన్న, లేదంటే త్వరగా వచ్చేస్తాను. పిచ్చి పిల్ల, నువ్వు నాకు సంజాయిషి ఇవ్వటం ఏంటమ్మా? నువ్వు స్ట్రెస్ తీసుకోకూడదనే తప్ప నాకే ఇబ్బంది లేదమ్మా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రామ్మా, సరేనా? సరే నాన్న, టిఫిన్ తీసుకొస్తాను. అలాగే. వదులన్నయ్య, చచ్చిపోయేలా ఉన్నాను. విషయం బయట పెట్టి వాళ్ళు ఊపిరాడకుండా చేద్దాం అనుకుంటే నాకు ఊపిరాడినంత పనిచేసావు కదమ్మా. నీకు అసలు బుర్ర పనిచేస్తుందా లేదా? కొంచెం ఉంటే కొంపంతా కొలంబో అయిపోయేది. నా బుర్ర బాగానే పనిచేస్తుందన్నయ్యా. నిన్నే పోలీసులు మోకాళ్ళ మీద కొట్టారు కదా, అందుకే బ్రెయిన్ ఆగిపోయినట్టుంది. అబ్బా రజనీ, కాదా మరి? చేతిలో బ్రహ్మాస్త్రం పెట్టుకుని సమరసింగం పూరించకుండా సంధి చేసుకొస్తావా సంధి? ఓసిన పిచ్చి చెల్లి, నేనిక్కడ సమరం స్టార్ట్ చేస్తే అది ఆరివర్ధన్ పరిణయానికి దారితీస్తుంది. అప్పుడు నా చావు శంఖం మోగించాల్సి వస్తుంది. అబ్బా అన్నయ్య, ఆ వీడియో బయట పెడితే గొడవలవుతాయి గాని పెళ్ళెందుకు అవుతుంది చెప్పు? ఇలా ఆలోచించే ఆ అను ఆర్యవర్ధన్లు పోచంపల్లి వెళ్ళినప్పుడు రాత్రంతా స్పెండ్ చేసిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నా. తీరా ఏమైంది? నా బ్లాక్ మెయిల్ ని కాస్త ఆ ఆర్యవర్ధన్ మ్యారేజ్ బ్రోకరేజ్ లా మార్చుకుంటానని సింపుల్ గా తేల్చేశాడు. ఇప్పుడు ఆ ప్రపోజల్ వీడియో బయట పెట్టినా అదే జరుగుతుంది చెల్లెమ్మా. నిజమే కాని ఆ సుబ్బు అంత ఈజీగా ఒప్పుకోడు కదన్నయ్య. లాస్ట్ టైం ఇదే టాపిక్ వచ్చినప్పుడు అలాంటి సంబంధమే మన రమ్యాకొస్తే ఏం చేస్తావని అడిగితే ఎగిరి గంతేసి పెళ్లి చేస్తాను అన్నావు. మర్చిపోయావా? అన్నానే అనుకో, మనవంటే డబ్బుకి కకృతి పడతాం కాని సుబ్బు అలా కాదు కదన్నయ్య. అసలే కూతుర్ని యువరాణిలా చూసుకుంటాడు. అలాంటిది ఈడు జోడు చూసుకోడంటావా? స్వయంగా మహారాజా రెడ్ కార్పెట్ వేసుకుని వస్తే సుబ్బు ఏం కర్మ, వాడి అబ్బాయినా సరే ఒప్పుకుంటాడు. పైగా యువరాణి వరించింది కదా. నువ్వు మరీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నావేమో అన్నయ్య. పాజిటివ్ గా ఆలోచించి పళ్ళు రాలగొట్టుకునే కంటే ఇదే బెటర్ అమ్మా. లేకపోతే పిల్లిపోరు కోతి తీర్చినట్టుగా నేను సుబ్బు గొడవ పడుతుంటే మధ్యలో ఆర్యవర్ధన్ వచ్చి ఆ నూనె ఎగరేసుకుపోతాడు. అది అస్సలు జరగకూడదు. మరి ఈ వీడియోస్ ఫొటోస్ ఏం చేస్తావన్నయ్యా? ఈ ప్రపంచంలో పనికిరాందంటూ ఏది ఉండదమ్మా చెల్లెమ్మా. ఏది ఎప్పుడు ఏ టైంలో వాడాలో ఆ టైంలోనే వాడాలి, అంతే. వీటిని కూడా ఎప్పుడు వాడాలో అప్పుడే వాడతాను. అంతవరకు మనం చేయాల్సిన పని ఏంటంటే అను ఆర్యవర్ధన్ల మ్యాటరు ఆ సుబ్బుకు తెలియకుండా, వీళ్ల ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండా అడ్డుకోవడమే. అలాగే అన్నయ్యా, ఈ ఆపరేషన్ లో నా కోఆపరేషన్ నీకు ఫుల్ గా ఉంటుంది. ఎస్, దీన్ని మనం ఒక ఉద్యమంలో తీసుకోవాలి. ఈ ఆపరేషన్ పేరు బి. ఆపరేషన్ బి. బి ఫర్ బిస్కెట్. వాళ్ళ ప్రేమ కూడా బిస్కెట్ అయిపోవాలని ఈ పేరు పెట్టావు కదా. అబ్బా, నీ తిండి పిచ్చి చల్లకుండా బి ఫర్ బ్రేకప్ అమ్మా. అను ఆర్యల బ్రేకప్పే మన కర్తవ్యం. అందుకు ఆయుధాలు కూడా సిద్ధం చేశాను చెల్లెమ్మా. కొంపదీసి టుటు తుపాకీలు తెచ్చావా? మరి వాకీ టాకీ. తుపాకీ కన్నా పవర్ఫుల్. ఒకటి నీకు, ఇంకోటి నాకు.
బస్తీ జోన్ అంతా నువ్వు కవర్ చేస్తూ నాకు అప్డేట్ ఇవ్వు చెల్లెమ్మా. బయట జోన్ అంతా నేను కవర్ చేస్తాను. అర్థమైందన్నయ్య. భారత్ బార్డర్ కి ఆర్మీ కాపలా, ఈ బస్తీలోని గస్తీకి ఈ రజనీ కాపలా. బ్లెస్ మీ అన్నయ్య. గాడ్ బ్లెస్ యూ చెల్లెమ్మా. కాని నువ్వు ఇరుక్కోకుండా, నన్ను ఇరికించకుండా ఇంటెలిజెంట్ గా వర్క్ చేయి. ఈ రోజు నుండి మన కర్తవ్యం సుబ్బుతో ప్యాచప్. అను ఆర్యుల బ్రేకప్.